తెలంగాణలో మాలలు మాల అనుబంధ కులాల వారు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఏ రాజకీయ పార్టీ కూడా మాలలకు సహకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయాలను అవమానాలను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అని అన్నారు. మాలలను ఐక్యం, మాలల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారిలో మన ధైర్యాన్ని కల్పిస్తూ అన్యాయాల పట్ల స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల తర్వాత మాలల సమస్యలు, డిమాండ్లు నెరవేర్చాలని సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో చీఫ్ కోఆర్డినేటర్ బత్తుల రాంప్రసాద్, జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, వర్కింగ్ చైర్మన్ గుడిమల్లె వినోద్ కుమార్, కట్టెల గిరీందర్ మాల, బలవంతరావు, వైస్ చైర్మన్ ఎస్ నాను తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి సనత్ నగర్ మీటింగ్ పెట్టారు అందరు కలిసి అన్నలు. ఆ మీటింగ్ చూస్తే మీకు ఆల్రెడీ లాభాలు నడిచిపోయినాయి. బిడ్డ త్వరలోనే రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో పెద్ద బహిరంగ సభ పెడితేనే మాలల ఢిల్లీ కార్యక్రమం అప్పుడు విజయవంతం చేసినటువంటి చెన్నన్న గారు మరియు కిషనన్న గారు ప్రతి ఒక్క ఎల్ఐసి గారు గుర్తుగా చెప్పినందుకు జేబీ చైర్మన్ జి చెన్నయ్యను అన్ని సంఘాల నాయకులను కూర్చొని మాలలకు జరిగిన అన్యాయం తీర్మానం చేసి మాకు ఫస్ట్ విడతలనే అన్యాయం జరిగింది దళిత బంధుల. ఏంటంటే ఒక జిల్లాకు ఒకరి గుడక రాకుండా 11 యూనిట్లు ఇస్తున్నారు ఒక జిల్లాకు. దాంట్లో ఒక్కరికి, ఇద్దరికి, నలుగురు గుడక ఇవ్వకుండా వాళ్ళకి 50 మంది 100 మంది ఇచ్చుకుంటూ పోయినారు. మా వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది. అందు గురించే 33 జిల్లాలలో మా జిఏసీ మీటింగ్ పోతుంది. వాళ్ళకి న్యాయం జరగాలి. వచ్చే విడతలన్నా వచ్చిన దళిత బంధు 2వ విడతల న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తున్నాం. వందలాది మంది మన ఇందిరా పార్క్ కాడ వందలాది మంది ధర్నా చేసినాం ఈరోజు. అందు గురించేనే న్యాయం జరిగిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా జిల్లాల పూర్తి ఉడకపోయి జిల్లాలలో ఉడక మాలలను చైతన్యం చేసి అందరికీ జిల్లాల నాయకుల పూర్తి చేసి మీటింగులు పెట్టి మేము వాళ్ళకు గుణపాఠం చెప్తాము. మాలలను చిన్న చూపు చూసి మాలలకు లేరు మాలలని మా సోదరులకే ఇస్తున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అందు గురించని మేము అదేవిధంగా 2వ డిమాండ్ మాల భవనం లేదు. బాపనోళ్ళకి అసలు భవనము, ఎలవోళ్ళకు భవనము, ముత్తరాశికి భవనము, ఆదివాసులకు భవనము, లంబడోళ్ళకు భవనము, అన్ని భవనాలైనాయి. కానీ మాల భవనం ఎక్కడ పోయింది? మాల భవనం లేదనుకున్నావా? మాలలంటే ఏ ప్రభుత్వంలో ఉన్నవాడుగా మాలలు పెద్ద చూపే. మాలలు లేని పార్టీ లేదు. ఆ రోజు సలహాలు ఇచ్చేది మాలలే. మాలలని చిన్న చూపు చూడొద్దు. కేసీఆర్ ఇప్పుడన్నా గ్రహించి మళ్ళా ఏది ఎలక్షన్ కోడ్ రాకతొలగని మాల భవనం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతేనంటే లక్షలాది మందితోటి హైదరాబాద్ నడిపొట్టున బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు రాకుండా, మాలలను చిన్నచూపు చూడకుండా మాల భవనం పెట్టాలని, మాల భవనం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీము. ఇప్పుడు కర్ణకృష్ణన్ మాట్లాడతాడు.